హలో హాయ్ వెల్కమ్ టు జై సేవాలాల్ టీవీ. జై సేవాలాల్ టీవీ చూసే ప్రేక్షకులకు ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ మల్చల్మ తాలూకా అండ్ మండల్ జైరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్. గ్రామ పంచాయతీ మల్చల్మలో ఇంతకుముందు 35-40 సంవత్సరాల ముందు ఇక్కడ అంగడి అవుతుండే, మధ్యలో బంద్ అయి మళ్ళా ఈ సంవత్సరము మా గ్రామ సర్పంచ్ పెద్దోళ్ళు అందరు పూరా గ్రామ వస్తువులు అందరు కలిసి మళ్ళా అంగడి ఈరోజు నుంచి ఇక్కడ మల్చల్మ గ్రామంలో మార్కెట్ చాలు చేసిండ్రు. डालना पूरा में रख కొత్తిమీర తీసుకున్నా గిరాకీ చేసేటోళ్ళు కవర్ పట్టుకో చేట్లా రవి భాయ్ 25 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. आम 20 रुपए किलो 20 रुपए किलो आम नामपल्ली 20 रुपये किलो 20 रुपये किलो 20 रुपये किलो बेटू रागा ना बेटू माजी गबरी अच्छा अरे इस बार ऐसा डरो ऐसा दे रहे मटन कैसा दे रहे चार ముఖ్యంగా మల్చల్మ గ్రామస్తులు, పెద్దలు, యువకులు అందరూ ఒకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి గట్టిగా నిశ్చయించడం జరిగింది. కాబట్టి ఈరోజు గ్రామ పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇది ఊరిలో సంత కాబట్టి ఊరి మట్టుకే ఉండాలని ఏ రాజకీయ మేము ప్రోగ్రామ్ డిజైన్ ఎట్లా చేసుకున్నామంటే అందరం ఒకేసారి మనం మార్కెట్ ఓపెన్ చేయడానికి అక్కడ నిలబడతాము. ఇతర గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ మల్చల్మ గ్రామస్తులు సన్మానించుకుంటారు, రిబ్బన్ కటింగ్, దాని తర్వాత సంత చూసుకుంటూ వెళ్ళి ఇక్కడ అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజన కార్యక్రమం చేసుకోవడం, ఇది కార్యక్రమం అంతే. అయితే సమయం కూడా చాలా అయిపోయింది. ఇక మీ సమయం వృధా చేయకుండా ప్రతి ఒక్కరికి, ఆనేగుంట పెద్దలకు, షేకాపూర్ పెద్దలకు, గొడిగారపల్లి పెద్దలకు, గొడిగాపల్లి తాండా పెద్దలకు మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మీ సమయాన్ని ఈ మల్చల్మలో కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్యతగా భావించకుండా
అందరూ సమానులే కాబట్టి ప్రతి ఒక్కరము మనము నార్త్ ఫేస్న మొత్తం అందరం నిలబడి మా గ్రామ యువకులు మెంబర్లు ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేసుకుంటారు. దాంతోపాటు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి అందరూ ఆ రోడ్డు పైకి రావాలని చెప్పి మనం ఫోటోలే తీసాను ఫోటోలే पीछे अशोक सागर को डालो है यहाँ अशोक सागर को डालो अरे भूला इधर लाओ बाबू डॉक्टर साहब को सामने आओ बोलो मामू राइट राइट ओके जरा बाहर हट जाओ बाबू बाबू इला कहना कब पके जब हट छोड़ सक्सेस होने का कारण क्या है मालूम है? ये असेंबली में बैठ के जो डिस्कशन कर रहे थे यहाँ से चालू हुआ डिस्कशन इनो मूल कारण 2 महीने से तो इनका ही आपको दे रहा हूँ सब लोग हम टच करते हैं नायक 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 तो भी जाओ पैसा देंगे ना नमस्कार, सबको सलाम, सबको सत श्री अकाल। हमारे हिंदू भाई, मुस्लिम भाई, सिख भाई, ईसाई भाई, सबको सलाम। कहने का मकसद ये है कि हमारे पास बाज़ार 30-35 साल 40 साल पहले हमारे पास बाज़ार बहुत बड़ा बाज़ार था, क्योंकि हमारे पुराने बुजुर्ग लोग, बड़े लोग वो बाज़ार चलाए। उसके बाद एक 30-35 साल चलने के बाद एंड हो गया उसका। अब हम लोग सोचे हमारा गांव बड़ा है, गांव में दवाखाना है, गांव में हॉस्टल है, गांव में स्कूल है, गांव में बैंक है, 2 बैंक है, कोऑपरेटिव बैंक है, कैनरा बैंक है, पब्लिक बहुत ज़्यादा आती है हमारे पास। हम लोग क्या सोचे कि भाई हम भी पहले जो पुराने लोग जो काम करे थे हम उसको फिर स्टार्ट करेंगे बोल के सब यूथ मलचल में के सब यूथ लोग और बड़े लोग मिल के कोशिश करें। अल्हम्दुलिल्लाह
कामयाबी मिली। एक 5-6 बाज़ार हो गया, बाज़ार चालू होके। अब उस खुशी में हम लोग कुछ लोगों को खाने का इंतज़ाम करेंगे बोल के कोशिश करें। अल्हम्दुलिल्लाह कामयाब होगा, बाज़ार भी कामयाब होगा। आप लोग भी क्या करिए, आपके जो भी काम है, दिन के जो भी काम है कर लीजिए। शाम में मंगल के दिन आइए, हमारे पास बाज़ार करिए, ज़रा हमको भी हिम्मत अफजाई होती, हमारा भी हौसला बढ़ता और 4 दुकानें ज़्यादा लगते। बस यही कहना है हमारे गुड़ियारपल्ली, मलचलमा, गुड़ियारपल्ली, परसापल्ला, आनेगुंटा, एंगटापुर, शेखापुर, ये तांडे है, सिद्धापुर तांडा है, एंगटापुर, ये लोगों से गुजारिश है, आप लोगों से एक रिक्वेस्ट है, आइए और हमारे बाज़ार को कामयाब बनाइए। మరి చుట్టుపక్కల వచ్చిన విలేజ్ అందరికీ ఈరోజు ఇక్కడ సంత ఏర్పాటు మంగళవారం తిరుగుతుంది. ఈ సంత అనేది మల్చర్మ గ్రామంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం జరుగుతుండే. అప్పుడు మేము చిన్నగా ఉంటుంటిమి. అప్పుడు మేము కూడా పోయి అవి టమాటాలు, చింతపండు అమ్ముకుంటుంటిమి. అప్పుడు బాగుంటుండే. ఇప్పుడు మా సర్పంచ్ సాబు, మన యూత్ అందరు కలిసి, మా ఇనార్ పటేల్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ మల్చర్మ గ్రామంలో కూడా ఇప్పుడు ఒక నెల నుంచి ఇక్కడ సంత ఏర్పాటు చేయడం, మంగళవారము ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటే కూడా వచ్చి ఇక్కడ తమ పండించిన కూరగాయలు కానీ ఇంకేమైనా ఉంటే వచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు. ఇక్కడ మార్కెట్ బాగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే రోడ్డు పైన ఉంది కదా. చుట్టుపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది వస్తుంటారు. మీ బిజినెస్ అనేది కూడా బాగా జరుగుతుంది. ఓకే.